ట్రాన్సిషన్స్, అవుట్పుట్ ఫంక్షన్స్, ఇనీషియల్ స్టేట్. సో అడిషనల్ గా యాడ్ అయినవి ఏంటి, ఆల్రెడీ ఉన్నవి తీసేసింది ఏంటి మనం ఇక్కడ? ఫైనల్ స్టేట్ తీసేసాం మ్యామ్. ఫైనల్ స్టేట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ని యాడ్ చేసాం మ్యామ్. ఎస్, సెట్ ఆఫ్ ఇన్పుట్స్, సెట్ ఆఫ్ అవుట్పుట్స్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ లాంబ్డాని యాడ్ చేసాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మీలీ మిషన్ అండ్ మోర్ మిషన్? మీలీ మిషన్ లో స్టేట్స్ ఇన్పుట్స్ తీసుకుని అవుట్పుట్ ఫంక్షన్ వస్తుంది మ్యామ్. Yes. మోర్ మిషన్ లో అయితే స్టేట్స్ నుంచి డైరెక్ట్ అవుట్పుట్ ఫంక్షన్ వస్తే మోర్ మిషన్. Yes, we can say that in mealy mission output is depends on both state and input, whereas in case of more mission output is depends only on what? Output is depends only on states ma'am. States. Okay, and let us okay, సో అవుట్పుట్ డైరెక్ట్ గా స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మోర్ మిషన్ కన్స్ట్రక్షన్ లో అవుట్పుట్స్ ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ గ్రాఫికల్ ఫార్మాట్. సో మోర్ మిషన్ కన్స్ట్రక్షన్ లో అవుట్పుట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం డయాగ్రామ్ లో? బికాస్ అవుట్పుట్ ఇస్ డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ స్టేట్స్. సో డయాగ్రామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి? స్టేట్స్ లో వేస్తాం మ్యామ్, అంటే Q0/1 అలా. సో డైరెక్ట్ గా స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి స్టేట్స్ దగ్గరే మెన్షన్ చేసేస్తాం. అదే మోర్ మిషన్ లో అయితే, సారీ మీలీ మిషన్ లో అయితే ఇన్పుట్ మీద మ్యామ్, ఐ మీన్ ట్రాన్సిషన్ దగ్గర ఇన్పుట్ బై అవుట్పుట్ నోట్ చేసుకుంటాం. సో లెట్ us go with some problems on మీలీ మిషన్ అండ్ మోర్ మిషన్. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం అండ్ ఈ టూ మిషన్స్ మీద ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మనకు ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. We have done with the first unit. రోజు ఈ స్పీకర్ టెస్ట్ చేసుకోవడానికి 10 minutes పట్టేస్తుంది. ఈరోజు తీసేసాను బ్లూటూత్ కూడా. ఓకే, just carefully observe what I am writing. Design more mission to count number of bees in a given input string or a comma b. Yes, this is the problem given. Em adigaru? Design more mission to count number of bees in a given input string or a comma b. అంటే ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్ని బీస్ ఉన్నాయో కౌంట్ చేయాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ స్ట్రింగ్ ఇలా ఇచ్చాను, సమ్ ఏబిబి అని ఇచ్చాను. సో దీనికి ఎన్ని బీస్ ఉన్నాయంటే ఏం రావాలి? టూ బీస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అవుట్పుట్ ఈ మోర్ మిషన్ ప్రొడ్యూస్ చేయాలి. One thing, remember one thing, there is no final state in both mealy mission and more mission. Final state ఉండదు. సో స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేయడం అలాంటి కాన్సెప్ట్స్ ఇక్కడ ఉండవు. స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేయడం అలాంటి కాన్సెప్ట్స్ ఉండవు. It's only has the capability of producing the output. Okay na? The only capability is having with the more mission or mealy mission is to produce the output. So ఆ capability ని యూజ్ చేసుకొని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఇచ్చిన స్ట్రింగ్ లో ఉన్నాయో అది చెప్పగలగాలన్నమాట. ఓకే, just imagine first of all let us assume that our more mission will give let us assume that the output 1 indicates number of bees in the given string. సో మనం ఏం అస్యూమ్ చేసుకుంటున్నాము అంటే మీలీ మిషన్ అవుట్పుట్స్ ఉంటాయి కదా, అవుట్పుట్స్ వీళ్ళేం మెన్షన్ చేయాల ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ సింబల్స్ ఏం తీసుకోవాలనేది వీళ్ళేం మెన్షన్ చేయలేదు కాబట్టి మన ఇష్టం. సో అవుట్పుట్ కనుక 1 వస్తే ఈ మోర్ మిషన్ కి అవుట్పుట్ 1 వస్తే విచ్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ 1 బీ. అలా ఎన్ని వన్స్ వస్తే అన్ని బీస్ ఉన్నట్టని మనం చెప్తున్నాం అనమాట. So let us construct the more mission. So first of all, what is the more mission? M is equal to
చెప్పండి ఏమేమి ఉంటాయో. క్యూ, నెక్స్ట్ ఏంటి ఉండేది, సిగ్మా కదా, ఇన్పుట్ ఆల్ఫాబెట్, సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అండ్ సెట్ ఆఫ్ అవుట్పుట్స్ అండ్ ట్రాన్సిషన్. అంతేనా నేను రాస్తుంది కరెక్టేనా? ట్రాన్సిషన్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ అండ్ ఇనీషియల్ స్టేట్, ఇవన్నీ కూడా మనకి మోర్ మిషన్లో ఉంటాయి. అండ్ వీ ఆల్రెడీ నో దట్ గివెన్ ఇన్పుట్ సింబల్స్ ఇచ్చేసారు. ఇన్పుట్ సింబల్స్ ఏమి ఇచ్చారు, ఏ కామా బి. Okay, let us assume the output symbols like this, 0, 1. These are the output symbols. So మిగతావేమి మనకు తెలీదు. Now we need to construct the more mission. More mission ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎన్ని బీస్ ఉంటే అన్ని వన్స్ అవుట్పుట్ గా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ మీకు కొంచెం కొత్త కాబట్టి డిఫికల్ట్ గా ఉంటుంది. డిఫికల్ట్ కూడా కాదు, కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే. తర్వాత అన్ని మీరు అంటే కంపేర్ టు డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ వాటికన్నా ఈజీ ఈ కన్స్ట్రక్షన్స్ అయితే. సో ఒకసారి చూడండి, ఐఎమ్ టేకింగ్ అన్ ఇనిషియల్ స్టేట్ Q0 and another something. Another state I am taking. Yes, I am taking a state Q0. Another state Q1. Okay. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్. అంటే మనకి మూర్ మిషన్లో కానీ మీలే మిషన్ కన్స్ట్రక్షన్ కానీ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. అవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ. సో డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ లో మనం ఎలా అయితే అజ్యూమ్ చేసుకుంటూ గీస్తామో ఇక్కడ కూడా మనం ఆ టైప్ ఆఫ్ అజంప్షన్స్ ని మాక్సిమం ఫాలో అవ్వచ్చు, కంప్లీట్ గా కాదు. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే డిఎఫ్ఏ రూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఏంటవి, అండ్ ఈచ్ స్టేట్ should have a transition with all the inputs and every state has a transition and multiple transitions are not allowed. So DFA kunde rules anni untayi. In addition to that, DFA construction lo manam ela aithe assume cheskunటూ డ్రా చేస్తామో సేమ్ మేనర్ ఇక్కడ కూడా మనం ఆల్మోస్ట్ డ్రా చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను B తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ బీస్ కౌంట్ చేయాలి అంతే కదా. ఇనిషియల్ గా ఒక B తీసుకున్నాను. సో Q0 అనేది ఇనిషియల్ స్టేట్. Q0 నుంచి B తో Q1 అనే స్టేట్ కి రీచ్ అయింది. సో ఇఫ్ వీఆర్ ఎట్ ద స్టేట్ Q1, మనం Q1 లో ఉన్నట్టయితే ద అవుట్పుట్ ఆఫ్ దట్ షుడ్ బి 1. ఎందుకు 1 పెట్టాను నేను ఇక్కడ, ఎందుకంటే మనం ఆల్రెడీ Q0 నుంచి ఒక B తో Q1కి వచ్చేసాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume that this is your more mission. సో ఇక్కడ నేను అవుట్పుట్ 0 తీసుకుంటున్నాను, ఇదే మోర్ మిషన్ అనుకుందాం. అండ్ ద స్ట్రింగ్ ఈస్ B అనే స్ట్రింగ్ ని ఇది ప్రాసెస్ చేయాలి. సో B అనే స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, Q0 నుంచి Q1 కి వెళ్తుంది. సో B అనే స్ట్రింగ్ ప్రాసెస్ అయ్యేటప్పటికి ఎన్ని వన్స్ వచ్చినాయి మనకి. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ దట్. ఫస్ట్ మీకు అసలు అవుట్పుట్ ని ఎలా ప్రాసెస్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, నిన్న చూపించాల్సింది అది నిన్న మిస్ అయింది. జస్ట్ సెకండ్ రా. ఓకే, ఒకసారి చూడండి, నిన్న ఒక ఎగ్జాంపుల్ పేరు చెప్పుకున్నాం కదా. లెట్ మీ డ్రా వన్ డయాగ్రామ్ హియర్. చెప్తాను, ఇంకా నేను ఆ డయాగ్రామ్ ని ఫినిష్ చేయలేదు, ఈ మోర్ మిషన్ ని ఫినిష్ చేయలేదు. దీనికన్నా ముందు మీకు ఒకటి చెప్తే క్లియర్ గా ఉంటుందని నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక మిషన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. నిన్న ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా.
సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, ఇదే మోర్ మిషన్ అనుకుందాం. దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. సపోజ్ నేను తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ 011 అనుకుందాం. 011 అనే ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు I need to start at state Q1 because this is a starting state. Q0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ 0 అనే ఇన్పుట్ తో ఇంకో స్టేట్ కి వెళ్తాము. Q0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలిరా. నెక్స్ట్ 0 అనే ఇన్పుట్ తో ఇంకో స్టేట్ కి వెళ్తాం. నెక్స్ట్ 1 తో ఇంకో స్టేట్ కి వెళ్తాం. నెక్స్ట్ 1 తో ఇంకో స్టేట్ కి వెళ్తాం. 001 అనే స్ట్రింగ్ ని ప్రాసెస్ చేయాలంటే చెప్తున్నాను నేను, ఓకేనా? ఇప్పుడు Q0 దగ్గర అవుట్పుట్ ఏముంది ఈ ఎగ్జాంపుల్ లో? చెప్పండి ఒకసారి. Q0 దగ్గర అవుట్పుట్ ఏముంది? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఎట్ Q0? వాయిస్ రెస్పాన్స్ ఇచ్చేయండి నాకు చక్కగా. మళ్ళీ నేను 0 మ్యామ్. ఎస్, 0 అనే అవుట్పుట్ ఉంది Q0 దగ్గర. ఎస్. నెక్స్ట్ Q0 నుంచి 0 తో ఏ స్టేట్ కి వెళ్ళింది? Q0 మ్యామ్. Q0. What is the output here? 0 మ్యామ్. 0. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, Q0 నుంచి 1 తో ఏ స్టేట్ కి వెళ్ళింది? Q1 మ్యామ్. Q0 నుంచి 1 తో Q1 కి వెళ్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 1 అగైన్ 1. నెక్స్ట్ Q1 నుంచి 1 తో ఏ స్టేట్ కి వెళ్ళింది? Q1 మ్యామ్. Q1. And what is the output here? Again 1. 1 మ్యామ్. So this is the way we are processing a string in the more mission. More mission లో string ని ఈ రకంగా ప్రాసెస్ చేస్తాం. And the input string is 011 and the output we are getting is 0011. సో ఇక్కడ మనం ఇచ్చిన ప్రాబ్లం లో ఏం చెప్పుకుంటున్నాం అంటే, అవుట్పుట్ లో ఎన్ని వన్స్ అయితే వచ్చినాయో ఇన్పుట్ స్ట్రింగ్ లో అన్ని బీస్ ఉన్నట్టు అస్యూమ్ చేసుకుంటున్నాం. సో దానికి తగ్గట్టుగా మనం కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అంటే, బి వచ్చినప్పుడల్లా ఒక 1 అవుట్పుట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనకి ఆ మిషన్ లో బి అనే స్ట్రింగ్ ప్రాసెస్ అయినప్పుడల్లా, బి అనే ఒక ఆల్ఫాబెట్ ప్రాసెస్ అయినప్పుడల్లా ఒక 1 అనే అవుట్పుట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. బి రాకపోతే 0 అవుట్పుట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి, ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో. అండ్ వన్ మోర్ థింగ్, మోర్ మిషన్ కి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ప్లస్ 1. దట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కనుక n అయితే, ఫర్ మోర్ మిషన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ షుడ్ బి n+1. కావాలంటే చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్పుట్ స్ట్రింగ్ లో లెంత్ ఎంత? 011 అంటే 3. ఎన్ని అవుట్పుట్స్ వచ్చినాయి మనకి? 4 అవుట్పుట్స్ వచ్చినాయి. ఇది ఎందుకు మోర్ మిషన్ లో అంటే, మోర్ మిషన్ లో ఇనీషియల్ గా మనం స్టేట్ దగ్గర అవుట్పుట్ రాసేసుకుంటాం. అంటే వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్ ఇట్ ప్రొడ్యూసెస్ సంథింగ్, సమ్ అవుట్పుట్ ఇనిషియల్లీ, రైట్ ఆర్ నాట్? జస్ట్ లైక్ మీకు డూ వైల్ ఉంది కదా, ఫర్ వైల్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్, డూ వైల్ ఎగ్జిట్ కంట్రోల్. డూ వైల్ గా ఏం చెప్తాం మనం? వితౌట్ కండిషన్ చెకింగ్ ఇనీషియల్ గా ఒకసారి బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పుకుంటాం కదా సిలో. ఇక్కడ కూడా అంతే. సో ఇనీషియల్ గా వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్, బికాస్ ద ఇనీషియల్ స్టేట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ సమ్ అవుట్పుట్. ఎవ్రీ స్టేట్ కి అవుట్పుట్ ఉంటుంది కదా. సో ఇనీషియల్ స్టేట్ దగ్గర స్టార్ట్ అయిపోతాం, మనం అప్పటికి ఇన్పుట్ తీసుకొని ఉండం. సో వితౌట్ కన్స్యూమింగ్ ఎనీ ఇన్పుట్ వీఆర్ గెటింగ్ 0 హియర్. That's why always in more mission, number of outputs is equal to number of inputs plus 1. Whereas in case of mealy mission, number of outputs and number of inputs both are సేమ్. ఎందుకంటే అక్కడ ఇన్పుట్ బై అవుట్పుట్ సంథింగ్ అలా రాసుకుంటాం, అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని అవుట్పుట్స్ ఉంటాయి అక్కడ. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ మిషన్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ప్లస్ 1. హవెవర్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ ప్రాబ్లమ్. సో జస్ట్ మీకు స్ట్రింగ్ ఎలా ప్రాసెస్ చేయాలో అర్థమైంది కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఏం అడుగుతున్నారు? వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్, స్ట్రింగ్ లో బీస్ ఎన్నిసార్లు అయితే వచ్చినాయో ఆ కౌంట్ చెప్పమని చెప్తున్నారు. సో అలా చెప్పాలి అంటే వీఆర్ అస్యూమింగ్ దట్ బి వచ్చినప్పుడల్లా మా మోర్ మిషన్ అవుట్పుట్ 1 ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్, జస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద అవుట్పుట్. So whatever output we are getting from the more mission, we need to count the number of ones in the output. So number of ones ఎన్నైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ చేసిన స్ట్రింగ్ లో అన్ని బీస్ ఉన్నాయని చెప్పి మేము కంక్లూడ్ చేస్తున్నాము అని చెప్పి మనం సొల్యూషన్ అలా తీసుకొస్తున్నాం అనమాట. జస్ట్ పేషెంట్లీ లిజన్ దిస్ ప్రాబ్లమ్, లిజన్ త్రూ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం మొత్తం అయిపోగానే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, Q0/0 ఇనిషియల్ గా Q0 తీసుకున్నాం. ఇక్కడ 0 అవుట్పుట్ ఎందుకు తీసుకున్నాం చెప్తాను. ఫస్ట్ మనం Q0 తీసుకొని బి అనే ఇన్పుట్ తో Q1 కి రీచ్ అయ్యాం. ఇస్ ఇట్ క్లియర్?
సో Q1 కి రీచ్ అయిన తర్వాత ఒక స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసేసాం B అనే స్ట్రింగ్ ని. ఎందుకంటే సపోజ్ B అనే స్ట్రింగ్ ని ప్రాసెస్ చేస్తే అవుట్పుట్ 1 ఉండాలి. BBని ప్రాసెస్ చేస్తే 2 అవుట్పుట్స్ రావాలి, అంటే 2 1s రావాలి. అలా ఎన్ని బీస్ ఉంటే స్ట్రింగ్ లో అన్ని 1s అవుట్పుట్ గా రావాలి. సో ఎట్ ప్రెసెంట్ మన స్ట్రింగ్ లో ఒక బీనే ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 1 అని పెట్టుకున్నాం. ఇక్కడ అసలు ఇనిషియల్ గా బి కూడా లేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 0 అని పెట్టుకున్నాం. ఓకేనా? ఇదేంటి, ఇట్ షుడ్ ఫాలో ద డిఎఫ్ఏ రూల్స్ ని ఫాలో అవ్వాలి కదా. అంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ట్రాన్సిషన్స్ విత్ బోత్ ద ఇన్పుట్స్. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి, ఏ అండ్ బి. సో బితో ట్రాన్సిషన్ మనం Q0 నుంచి పెట్టేసాం, ఏతో ట్రాన్సిషన్ పెట్టలేదు. సో నేను ఐఎమ్ టేకింగ్ సెల్ఫ్ లూప్ హియర్. ఏతో నేను సెల్ఫ్ లూప్ తీసుకుంటున్నాను. సో ఏ ఎన్నిసార్లు వచ్చినా సరే అవుట్పుట్ 0నే ఉండాలి. బి వస్తేనే అవుట్పుట్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? బి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అవుట్పుట్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ బితో ట్రాన్సిషన్ పెట్టేసాం. అగైన్ ఇక్కడ బి వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ Q1 దగ్గర ఎన్నిసార్లు బి వచ్చినా అవుట్పుట్ 1 ఉండాలి కాబట్టి దానికి సెల్ఫ్ లూప్ పెట్టేసుకున్నాం. సపోజ్ ఈ Q1 దగ్గర ఏ వస్తే అవుట్పుట్ 0 ఉండాలి కాబట్టి దాన్ని 0 అవుట్పుట్ ఉండే స్టేట్ కి కనెక్ట్ చేసేసాం. సో ఇక్కడ మనం దిస్ ఈస్ ద రిక్వైర్డ్ మోర్ మిషన్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఏ పర్టికులర్ ఆల్ఫాబెట్ వస్తే మనకు అవుట్పుట్ ఎలా ఉండాలో చూసుకొని ఆ పర్టికులర్ ఆల్ఫాబెట్ ఉన్న ట్రాన్సిషన్ ని ఆ పర్టికులర్ స్టేట్ కి కనెక్ట్ చేసేస్తున్నాం అంతే. ఇంకొకసారి చెప్తాను చూడండి, అదర్వైజ్ ఐ విల్ ట్రై అగైన్, నో ప్రాబ్లం. చూడండి, ఇనిషియల్ గా వీఆర్ టేకింగ్, ఐ థింక్ ఐ కెన్ ఎరేజ్ దిస్. ఇదంతా మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికే చెప్పాను కాబట్టి ఇవి ఎరేజ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ ఇన్పుట్స్ ఉంటే ఎన్ అవుట్పుట్స్ ఉంటాయి వీలీ మిషన్ లో. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ మిషన్ ఫర్ ఎన్ ఇన్పుట్స్ వి కెన్ గెట్ n+1 అవుట్పుట్స్. ఇవన్నీ కూడా చక్కగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లేదంటే రేపు మిడ్ లో బిట్స్ ఉంటాయి కదా, అక్కడ అడుగుతారు. చూడండి ఒకసారి, ఐఎమ్ కన్సిడరింగ్ 2 states Q0, Q1. This is the initial state. So ikkada if I get the transition, if I get the transition with B, it results into output 1. So B తో ట్రాన్సిషన్ జరిగితే అక్కడ అవుట్పుట్ 1 ఉండాలి కాబట్టి Bని తీసుకెళ్లి అవుట్పుట్ 1 ఉన్న స్టేట్ కి కనెక్ట్ చేశాను. ఏతో ట్రాన్సిషన్ జరిగితే అవుట్పుట్ 0 ఉండాలి. సో నేను ఇక్కడ అవుట్పుట్ 0 పెట్టేసేసి ఏని తీసుకెళ్లి దీనికే కనెక్ట్ చేసేసాను. అలాగే Bతో మళ్ళీ ట్రాన్సిషన్ జరిగింది, నేను ఇలా కనెక్ట్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి, Q1 నుంచి Bతో Q0కి వెళ్తే అక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే దిస్ ఈజ్ రాంగ్, ఇలా చేయకూడదు మనం. ఎందుకంటే B వచ్చినప్పుడల్లా అవుట్పుట్ 1 రావాలి. కాబట్టి ఇక్కడ నేను సెల్ఫ్ లూప్ తీసుకొని B పెట్టాను. అప్పుడు B వచ్చినప్పుడల్లా అదే స్టేట్కి వెళ్తుంది కాబట్టి అవుట్పుట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏ వస్తే అవుట్పుట్ 0 రావచ్చు, ఎందుకంటే మనం Bకి మాత్రమే అవుట్పుట్ 1 అని రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాం. సో ఏని కనుక అవుట్పుట్ 0 ఉన్న స్టేట్కి కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. This is the construction of the Moore mission. So let us check. ఈ కన్స్ట్రైంట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మనం చెక్ చేద్దాం. ఇంకా మిషన్ కన్స్ట్రక్షన్ లో మ్యాథమెటికల్ డెఫినేషన్ కొంచెమే రాసుకున్నాం కదా, సిగ్మా రాసుకున్నాం, డెల్టా రాసుకున్నాం, అండ్ వాట్ ఈస్ క్యూ, ఏ స్టేట్స్ తీసుకున్నాం మనం, Q0, Q1 తీసుకున్నాం. అండ్ దీస్ టూ ట్రాన్సిషన్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ can be defined in terms of a transition diagram. We will do that. And what is the initial state? Q0 itself is the initial state. So ipudu transition diagram chuddam. So transition diagram Moore mission ki ela giyalo okasari cheppandi. Nenu cheppukunnam kada, present state, next ఏంటి, నెక్స్ట్ స్టేటా, నెక్స్ట్ స్టేట్ ఇన్పుట్ ఏ, ఇక్కడ ఏ బిల్ కదా ఇన్పుట్స్, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ అవుట్పుట్. ఓకే, సో ప్రెసెంట్ స్టేట్ ఏంటి చెప్పండి ఒకసారి.
Okay, what is the output at Q naught? What is the output at Q naught? 0 ma'am. Q naught output 0. Q1 output 1 1. Next Q naught with input A, what is the next state? Q naught ma'am. Yes. Next Q naught with input B, what is the next state? Q1 ma'am. Okay. Q1 with input A, what is the next state? Q naught ma'am. Next Q1 with input B. Q1. Q1. So transition అంటే వీఆర్ డిఫైనింగ్ దీస్ టూ ఆల్సో. ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం ఈ ట్రాన్సిషన్ ని లాంబ్డాని డిఫైన్ చేసేసాం. నౌ ఇట్స్ టైమ్ టు ప్రూవ్ అవర్ మిషన్. అంతే కదా, నేను నా ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసి దట్ ఈస్ ద ఫైనల్ మిషన్ అంటే కుదరదు. వీ నీడ్ టు ప్రూవ్ దట్. సో ఎలా ప్రూవ్ చేయాలి? ఇందాక ఆల్రెడీ నేను స్ట్రింగ్ ని ప్రాసెస్ చేయడం చెప్పాను కదా. లెట్ us కన్సిడర్ సమ్ స్ట్రింగ్స్. సో కొన్ని ఏదైనా స్ట్రింగ్ చెప్పండి, ఏ అండ్ బితో ఉండే స్ట్రింగ్ ఒకటి చెప్పండి, దాన్ని ప్రూవ్ చేద్దాం మనం. Tell me some string or an alphabet 0, 1. Sorry, A, B. చెప్పాలి. స్ట్రింగ్ ఒకటి చెప్పండి, ఏదో ఒక స్ట్రింగ్. దాన్ని మనం ABA ma'am. ఏబిఏ తీసుకుందాము. ఓకే, ఏబిఏ. ఇప్పుడు చూద్దాం, ఒకసారి ప్రాసెస్ చేసి చూద్దాము. సో ఇనిషియల్లీ వీ నీడ్ టు బీ ఇన్ ద స్టేట్ Q naught. So after processing with A, we need to enter another state, and after processing with B, we need to enter another state, and after with A, we need to enter another state. Okay. Yes. What is the output here? Output at Q naught. 0 ma'am. 0. Next Q naught దగ్గర నుంచి ఏ ఇన్పుట్ తో ఏ స్టేట్ కి వెళ్ళింది? Q naught ma'am. Q naught. What is the output here? Output at 0 Q ma'am. 0. Next Q naught నుంచి ఇన్పుట్ తో S. Q naught నుంచి B ఇన్పుట్ తో ఏ స్టేట్ కి వెళ్ళింది? Q1 ma'am. Q1 ma'am. Q1. What is the output here? 1 ma'am. 1. Next Q1 నుంచి A తో ఎక్కడికి వెళ్ళింది? Q naught Q ma'am. naught ma'am. And output? 0 ma'am. Output 0. So our outputs are 0, 0, 1, 0. So మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? Consider its output and count number of ones in the output. So it indicates the number of bees in the string we have taken. So how many ones are there in the output? 1 ma'am. 1. So number of bees ఎన్ని ఉన్నాయి string లో? 1. 1. సో సరిపోయిందా? టాలీ అయిపోయింది. ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం, నెంబర్ 16. గివ్ మీ ఏ స్ట్రింగ్ ఏబిబి ఏబి. సో ఇంకొక స్ట్రింగ్ తీసుకొని ఇంకొకసారి చెక్ చేసి మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. సో లెట్ us టేక్ అనదర్ స్ట్రింగ్. ఓకే, W is equal to ABB AB. We are taking this string. So initially we need to start at state Q naught, and processing with A, we need to enter another state, and after that with B we need to enter another state, and after that with B again we need to enter another state, and again with A we need to enter another state, and again with B we need to enter another state. పర్లేదా? ఇక్కడ క్లమ్జీ అయిపోయిందా? వేరే చోట రాయినా, వేరే చోట రాస్తాను. ఇంకొంచెం ముందుకు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఎస్. సో ఇనిషియల్లీ వీ నీడ్ టు స్టార్ట్ విత్ Q naught, అండ్ విత్ A వీ నీడ్ టు గో టు ద అనదర్ స్టేట్, అండ్ విత్ B. ముందే ఎందుకు రాసేస్తున్నానంటే ఇలా కొంచెం క్లారిటీగా ఉంటుంది అంతే, ఇలాగే రాయాలని రూల్ కాదు. ఫైనల్లీ one state కి రీచ్ అవుతాం, and this is the initial state. So what is the output at Q naught? 0 ma'am. 0. And at Q naught with A, what is the next state? Q naught. Q naught. And what is the output there at Q naught? 0 ma'am. Yes. Next Q naught to B నుంచి Q1 ma'am. Yes. Output is 1. next Q1
from Q1 with B. Q1 ma'am. Again Q1 with output 1. Next, from Q1 with A. Q0 ma'am. Output 0 ma'am. yes. From Q0 with B Q1 ma'am. with output. 1. So collect all the outputs now. 3 ones ma'am. 0 0 1 1 1 1 0 1. 1. So how many ones are there? 3 ones ma'am. మనం తీసుకున్న ప్రాబ్లం లో కూడా 3 ones ఉన్నాయా? 3 B's ఉన్నాయా? Yes ma'am. So our more mission will tell you how many number of B's are there in the given input string. Okay. సో ఈ ప్రాబ్లం ఇంకొకసారి మీరు చూడండి. నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను, ఎందుకంటే ఇది బేసిక్ ప్రాబ్లం కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది యాక్చువల్లీ. మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళేటప్పటికి ఈ ప్రాబ్లం ఎక్స్పీరియన్స్తో అది ఈజీగానే చేయొచ్చు మనం. ఓకే, కెన్ ఐ ఎరేజ్ ద స్క్రీన్? కెన్ ఐ ఎరేజ్ ద స్క్రీన్? స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమైనా పోనీ కావాలంటే ఎరేజ్ చేసేస్తాను నేను. అవును, లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, ఏంటది? ఏమ్మా లాస్ట్ క్లాస్లో ప్రాబ్లం ఇచ్చింది ఏంటి? ఏం ప్రాబ్లం ఇచ్చాను? సంథింగ్ ఏదో గ్రూప్లో పెట్టినట్టున్నాను. గుర్తులేదు, అందుకని అడుగుతున్నాను, చెప్పండి ఒకసారి. మీరు చెప్పలేదు అనుకోండి, నేను కూడా మూవీ సైకిల్ చేస్తాను, అంటే మాట్లాడకుండా క్లాస్ చెప్తాను. పర్లేదా? పర్లేదంటే చెప్పండి, నేను అలాగే చేస్తాను. చెప్పనా అలాగా? ట్రై చేద్దాం. Construct DFA that accepts string over 0 1 containing even number of zeros and even number of ones, ma'am. చేశారా ఎవరైనా? ఎవరైనా చేశారా? 19. Yes, ma'am. ఎస్, ఇంకెవరు చేశారు? మీరు ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఓన్గా ట్రై చేయండి, గూగుల్ చేయండి, చూస్ చేసినా పర్లేదు, మీకు అది అర్థం అవ్వాలి. కాకపోతే 19 చేశారా? ఓకే, నెక్స్ట్ టైం ఇది స్క్రీన్ షేర్ చేద్దరు. ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అయిపోయాను కదా, ఇంకెవరైనా చేయండి 19తో పాటు. నెక్స్ట్ టైం 2-3 అన్నా చేస్తే ఒకళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఇంకొకరు షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి అమ్మా ఒకసారి. వాట్ ఈస్ ద ప్రాబ్లం గివెన్? What is the problem given? So to count the number of occurrences of the sequence ABB. అంటే ఇందాక ఎలాంటి మిషన్ కన్స్ట్రక్ట్ చేసాము? టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ బి. అంటే ఒక స్ట్రింగ్ లో, ఒక సీక్వెన్స్ లో ఎన్ని బీస్ వచ్చినాయో ఇందాక కౌంట్ చేసాం. సో ఇప్పుడు ఏం కౌంట్ చేయాలి? ఒక సీక్వెన్స్ లో ఎన్నిసార్లు ఏబిబి అనే స్ట్రింగ్ రిపీట్ అయిందో కౌంట్ చేయాలి. ఓకేనా? సో హియర్ ఆల్సో we are assuming that our more mission will produce as output 1 whenever it encounters the sequence ABB. Just note down that point, otherwise malli marchipotham manam. So let us assume that, or the more mission will produces 1 whenever it encounters the string ABB. సో ABB వచ్చినప్పుడల్లా అది 1 ప్రొడ్యూస్ చేయాలి. మిగతా అన్ని కేసెస్లో ఇట్ నీడ్ టు ప్రొడ్యూస్ 0 అనమాట. సో దానికి తగ్గట్టుగా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. అండ్ so again same story. So let us construct the mission which is having 6 tuple notation: delta, transition, lambda and initial state, where sigma is equal to input string ABB annaru kabatti indirectly they are telling that sigma is equal to a comma b, and output వాళ్ళేం ఇవ్వలేదు, మనం assume చేసుకుంటున్నాం. So we are assuming the output as 0, 1.
Okay, and we will define remaining all the things later. Let us go to the construction of the mission. So first మనకి string ABB ప్రొడ్యూస్ అవ్వాలి. ప్రొడ్యూస్ అయినప్పుడు ABB కంప్లీట్ అవ్వగానే సీక్వెన్స్ అక్కడ అవుట్పుట్ 1 రావాలి, మిగతా అన్ని కేసెస్లో అవుట్పుట్ 0 రావాలి. సో ఫస్ట్ ABB ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి 3 లెంత్ ఆఫ్ 3 ఉంది కాబట్టి మినిమం మనకి 4 స్ట్రింగ్స్ కావాలి. ఇందాక కూడా అంతే కదా, ఫస్ట్ మనం B ని ప్రొడ్యూస్ చేసాము, 1 లెంత్ ఉన్న స్ట్రింగ్ కాబట్టి 2 స్టేట్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా 3 లెంత్ ఉన్న స్ట్రింగ్ కాబట్టి మినిమం 4 స్టేట్స్ ని మనం ఇక్కడ తీసుకుందాం. సో Q0 చూసారా, స్టేట్స్ నేను రాసుకోవడమే కొంచెం పెద్ద సర్కిల్ ఎందుకు రాసుకుంటున్నాను, దానికి మళ్ళీ అవుట్పుట్ కూడా మెన్షన్ చేయాలి కదా. ఓకే, అది డబల్ సర్కిల్ కాదు, ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏమి ఉండదు కదా, డబల్ సర్కిల్స్ అనేవి ఇక్కడ ఉండవు అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏ బి బి. సో నేను ఎక్కడ 1 అవుట్పుట్ పెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, 1 అవుట్పుట్ నేను ఎక్కడ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది? ABB అనే స్ట్రింగ్ ఎక్కడితో కంప్లీట్ అయింది ఏమా? Q3 ma'am. ఎస్, ఆబ్వియస్లీ Q3. సో Q3 దగ్గర సారీ 1 అవుట్పుట్ కదా పెట్టుకోవాలి, Q3 దగ్గర మాత్రమే 1 అవుట్పుట్ పెట్టుకోవాలి. మిగతా అన్ని కేసెస్ లో ఏ అవుట్పుట్ ఉండొచ్చు? 0 0 0. జీరోనే ఉంటుంది. ఎందుకంటే ఎస్, ఎందుకంటే హియర్ ఇనిషియల్లీ దెర్ ఇస్ నో స్ట్రింగ్ హియర్. ఇక్కడ చూస్తే ఇనిషియల్లీ ఏ అనే స్ట్రింగ్ తో ఇక్కడికి వచ్చింది, ఏ అనే స్ట్రింగ్ ఒకటే వస్తే 0నే పెట్టుకోవాలి. అలాగే AB అనే స్ట్రింగ్ తో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 0నే. అదే ఇక్కడ చూస్తే Q3 దగ్గర చూస్తే ABB అనే స్ట్రింగ్ ప్రాసెస్ అయింది కాబట్టి 1తో పెట్టుకోవాలి. అంటే బేసిక్ లెవెల్ కన్స్ట్రక్షన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వీ నీడ్ టు మేక్ ఇట్ టు ఫాలో ద DFA ప్రాపర్టీస్. DFA ప్రాపర్టీస్ ప్రకారం ప్రతి స్టేట్ కి బోత్ ఇన్పుట్స్ తో అంటే A అండ్ B తో ట్రాన్సిషన్స్ ని మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ we can have as many number of B's as we can, no problem. ఎన్ని B's అయినా ఇక్కడ రావచ్చు, ఎందుకంటే ఓన్లీ B's వస్తే దాని అవుట్పుట్ కూడా 0నే అవుతుంది. ABB సీక్వెన్స్ కంప్లీట్ అయితేనే అవుట్పుట్ 1 వస్తుంది, సో ప్రాబ్లం లేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి Bతో అవుట్పుట్ ఉంది, అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ ఉంది, Aతో కావాలి. సపోజ్ Aతో మనకి ఇక్కడ సెల్ఫ్ లూప్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా 0 అవుట్పుట్ వస్తుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ Q2 దగ్గర చూద్దాం. Q2 దగ్గర Bతో ట్రాన్సిషన్ ఉంది, Aతో కావాలి ట్రాన్సిషన్. సో చూడండి ఒకసారి, సపోజ్ నేను ఇక్కడ కనుక సెల్ఫ్ లూప్ తీసుకుంటే ఇక్కడ ABB అనే సీక్వెన్స్ కట్ అయిపోతుంది నాకు. సో ఆ సీక్వెన్స్ ని డిస్టర్బ్ చేయకుండా కనుక మనం ఏని ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకోండి, ఎస్ ఏని ఇక్కడ కనెక్ట్ చేసాం, ఎందుకంటే ఇక్కడ ఏ వచ్చింది అంటే, సో ఇక్కడ చూడండి సీక్వెన్స్ ఎలా ఉంది, ఇనిషియల్లీ ఏ బి బి, ఈ ప్లేస్ లో మనం ఏని తీసుకుంటున్నాం. సో ఏ ఇక్కడ ఏ వచ్చింది, మళ్ళీ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇనిషియల్ ట్రాన్సిషన్ ఎలా ఉంది మనకి, సీక్వెన్స్ ఏ బి బి, ABB అనే సీక్వెన్స్ ఉంది. సో ABB అనే సీక్వెన్స్ లో ఈ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటున్నాం అగైన్, అంటే AB అలాగే ఉంది, ఇక్కడ ఏం తీసుకున్నాం. మనకు కావాల్సిన సీక్వెన్స్ ఏంటి, ABB. సో ఇక్కడ మళ్ళీ అన్నెసరీగా ఏ వచ్చేసింది. దీన్ని మళ్ళీ మనకు కావాల్సిన సీక్వెన్స్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే దీని తర్వాత ఏం రావాలి, BB వస్తేనే ఇది మనకు కావాల్సిన అంటే రిక్వైర్డ్ సీక్వెన్స్ కి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని దేనికి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే బ్యాక్ కనెక్ట్ చేసుకుంటే కనుక అప్పుడు ఏ అగైన్ BB అనే సీక్వెన్స్ మనకు వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. సో ఇది ఏతో ఉంది కాబట్టి అంటే ABB అగైన్ ABB అనే సీక్వెన్స్ దగ్గర మనం Q3 దగ్గర ఎండ్ అయిపోతున్నాం. అగైన్ ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది. సో ఇక్కడ కూడా మనం సీక్వెన్స్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. సో Q3 దగ్గర చూసుకుందాం. Q3 దగ్గర ఏతో కావాలి ట్రాన్సిషన్, Bతో కూడా కావాలి. Q3 దగ్గర ఏతో ట్రాన్సిషన్ కావాలి, Bతో ట్రాన్సిషన్ కావాలి. సో ఒకసారి Q3 దగ్గర సీక్వెన్స్ ఎలా ఉందో చూడండి. Q3 దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ABB అనే సీక్వెన్స్ ఉంది, చక్కగా ఉంది. ఇప్పుడు సపోజ్ దీని తర్వాత నేను ఏ అనే ఆల్ఫాబెట్ ని తీసుకున్నాను, ఇక్కడ ఏ కావాలి మనకి B కావాలి కదా Q3 దగ్గర. సో ఇక్కడ Q3 దగ్గర ఏ వస్తే కనుక దీన్ని మళ్ళీ కావాల్సిన రిక్వైర్డ్ సీక్వెన్స్ లోకి తీసుకురావడానికి దీని తర్వాత ఏ డిజిట్స్ కావాలి నాకు, అగైన్ ఏ వచ్చిన ప్రతిసారి దాని తర్వాత BB వస్తేనే
we can make it as a required sequence. సో ఏ నుంచి మళ్ళీ నాకు బీబీ రావాలి అంటే ఈ ఏని ఎక్కడికి కనెక్ట్ చేయొచ్చు, నేను ఇక్కడికి కనెక్ట్ చేయాలి, అవునా కాదా? చూడండి కావాలంటే. సో ఇక్కడ నుంచి ఏకి ఇక్కడికి కనెక్ట్ చేస్తేనే మనం బి అండ్ బి ఈ సీక్వెన్స్ అనేది మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో వాట్ ఎవర్ మేబీ మనం ఎలా డిజైన్ చేసుకున్నా ఏబిబి అనే సీక్వెన్స్ ఈ Q3 దగ్గర ఎండ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్ మనం 1 ఇచ్చేసాం. సో ఆ Q3 ఎన్నిసార్లు టచ్ అయితే అన్ని వన్స్ మనకి అవుట్పుట్ లో రావాలి. దట్ ఈస్ ద మెయిన్ గోల్. సో ఇప్పుడు Q3 నుంచి బి కనెక్ట్ చేసుకోవాలి. సో Q3 సీక్వెన్స్ ఎలా ఉంది? Q3 జనరల్ గా ఎప్పుడు రీచ్ అవుతాం? ప్లెయిన్ గా ఏబిబితో Q3కి రీచ్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇంకొక బి వచ్చింది. ఇంకొక బి వస్తే నాకు కావాల్సిన రిక్వైర్డ్ సీక్వెన్స్ రావడానికి నాకు ఏం కావాలి? రిక్వైర్డ్ సీక్వెన్స్ కావాలి అంటే ఇట్ షుడ్ స్టార్ట్స్ విత్ ఏతోనే స్టార్ట్ అవ్వాలి. సో ఇంకో బి వచ్చింది కాబట్టి దీని తర్వాత కనుక ఏబిబి ఉంటే నాకు కావాల్సిన రిక్వైర్డ్ సీక్వెన్స్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి బిని అగైన్ స్టార్టింగ్ స్టేజ్ కి కనెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ బి వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఏబిబి అనే సీక్వెన్స్ ని ఫాలో అయిపోవచ్చు. కాబట్టి మీకు తెలిసిన డిఎఫ్ఏనే, కానీ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ లాగానే చేసుకుంటున్నాం, కానీ ప్యూర్లీ డిఎఫ్ఏతో వెళ్ళిపోకూడదు. ఎందుకంటే డిఎఫ్ఏలో అయితే ఎండ్స్ విత్ ఏబిబి అనే కేసు తీసుకోవాలి అంటే మనం డెడ్ స్టేట్స్ కి కనెక్ట్ చేసుకోవడం అలా చేస్తాం. అందుకని కంప్లీట్ గా డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళిపోకూడదు. డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ మెథడ్ ని యూజ్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవాలి. దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రిక్వైర్డ్ మోర్ మిషన్. ఒకసారి చూడండి, ఒకసారి చెప్తాను. ఇక్కడ మనం ఏం చేసాం? ఇనిషియల్లీ వీ నీడ్ టు టేక్ సమ్ స్టేట్స్ by satisfying the initial sequence ABB. ABB అనే స్టార్టింగ్ సీక్వెన్స్ ని సాటిస్ఫై చేసేటట్టుగా 4 స్టేట్స్ తీసుకున్నాం. అండ్ ABB సీక్వెన్స్ మెన్షన్ చేసేసాం ట్రాన్సిషన్స్ మీద. అండ్ ఇది కూడా మీరే చెప్పారు కదా, నేను చెప్పలేదు. అవుట్పుట్స్ ఎలా వేయాలో మీరే చెప్పారు. ఎందుకు? ABB సీక్వెన్స్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ అవుట్పుట్ 1 ఉండాలి అండ్ రిమైనింగ్ ఆల్ కేసెస్ లో అవుట్పుట్ 0 ఉండాలి. సో అదంతా కూడా మీకు తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? వీ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ డిఎఫ్ఏ. అంటే డిఎఫ్ఏ ప్రాపర్టీస్ ఒబే అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. కాబట్టి Q0 కి బీతో ట్రాన్సిషన్ కావాలి అడిషనల్ గా. Q0 కి బీతో ట్రాన్సిషన్ అడిషనల్ గా కావాలి. Q1 కి ఏతో కావాలి. Q2 కి ఏతో ట్రాన్సిషన్ కావాలి. Q3 కి ఏతో బీతో రెండింటితో ట్రాన్సిషన్ మనం ప్లేస్ చేయాలి. సో ఆ అడిషనల్ ట్రాన్సిషన్స్ ప్లేస్ చేసేటప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని, ఉన్న కన్స్ట్రైంట్స్ ని డిస్టర్బ్ చేయకుండా, ఉన్న కండిషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అలా చూసుకుంటే ఇనీషియల్ గా ఇక్కడ ఎన్ని బీస్ తీసుకున్నా సరే, అంటే ఏబిబి సీక్వెన్స్ కి ముందు ఎన్ని బీస్ వచ్చినా సరే వేస్టే కదా, అది కౌంట్ కిందకి రాదు. కాబట్టి అది 0 అవుట్పుట్ రిజల్ట్ అవుతుంది. సో అక్కడ ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ మధ్యలో ఎన్ని ఏస్ వచ్చినా ఏబిబి సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. సో అందుకని ఇక్కడ సెల్ఫ్ లూప్ తో ఏ ఇచ్చేసుకోవచ్చు మనకి. ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఏతో ఒక ట్రాన్సిషన్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ఏబిబి అనే సీక్వెన్స్ ఉంది. దీని మధ్యలో ఒక ఏ వస్తే అగైన్ మనం ఇక్కడ ఇచ్చుకున్నట్టయితే కనుక, సో దీంతో మళ్ళీ మనకి ఏబిబి అనే సీక్వెన్స్ వస్తుంది. ఏబిబి ఫైనల్లీ వీ కెన్ ఎండ్ విత్ ద స్టేట్ Q3. సో అందుకని మనం దీన్ని వెనక్కి కనెక్ట్ చేసుకున్నాం. డిఎఫ్ఏలో కూడా ఇలాగే అనుకుంటాం మనం. కమింగ్ టు దిస్ Q3 దగ్గర నుంచి ఏతో ట్రాన్సిషన్ కావాలి, బీతో ట్రాన్సిషన్ కావాలి. సో ఏతో ట్రాన్సిషన్ వస్తే ఫాలోడ్ బై ఏ వీ నీడ్ 2 బీస్. ఏబిబి అనే సీక్వెన్స్ కోసం ఏ తర్వాత 2 బీస్ కావాలి. కాబట్టి ఏం తీసుకొని Q1 కి కనుక కనెక్ట్ చేస్తే దాని తర్వాత 2 బీస్ సీక్వెన్స్ మనకి వచ్చేసింది. సో వీ కెన్ డూ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ Q3 దగ్గర నుంచి బీతో కనెక్ట్ చేయాలి. బి దగ్గర నుంచి మళ్ళీ ఏబిబి సీక్వెన్స్ రావాలంటే ఫ్రెష్ గా మళ్ళీ ఏతోనే స్టార్ట్ అవ్వాలి సీక్వెన్స్. ఓకే, కాబట్టి దీన్ని తీసుకొచ్చి మనం ఈ ఏ అనే సీక్వెన్స్ కి ముందు కనెక్ట్ చేసుకుందాం. సో దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకి ఏబిబి అనే సీక్వెన్స్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్టెడ్ రిక్వైర్డ్ మోర్ మిషన్. అండ్ వాట్ ఆర్ ఆల్ ద రిమైనింగ్ కన్స్ట్రైంట్స్ మనం ఇక్కడ ఈ రెండే ఫిల్ చేసుకున్నాం కదా, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో వాట్ ఆర్ ఆల్ ద స్టేట్స్ హియర్? స్టేట్స్ ఏంటి? ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి స్టేట్స్? ఎందుకంటే ఆ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఫినిష్ చేయాలి కదా. Q0, Q1, Q3 అనేవి స్టేట్స్. అలాగే ఇనిషియల్ స్టేట్ ఇస్ Q0 ఇట్ సెల్ఫ్. అండ్ ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ అండ్ లాండా, యూ కెన్ కన్స్ట్రక్ట్ ద ట్రాన్సిషన్
table. Transition table మీకు వచ్చు కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. And now let us cross check this construction whether it is true or not. We will check it. సో ఒక స్ట్రింగ్ చెప్పండి, ఏదైనా ఒక స్ట్రింగ్ చెప్పండి, దాంట్లో ఏబిబి అనే సీక్వెన్స్ ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు అనమాట. ఏబిబి అనే సీక్వెన్స్ ఉండే స్ట్రింగ్ ఒకటి చెప్పండి. ఏబిబి. ఓకే, ఏబిబి ఏబియా? సరే, ఒక స్ట్రింగ్ తీసుకుందాం. సో దీని ప్రకారం ఏబిబి సీక్వెన్స్ ఒక్కసారే ఉంది కాబట్టి ఒక్కసారి మనకి 1 అనే అవుట్పుట్ ఆ స్ట్రింగ్ లో రావాలి. సో లెట్ us చెక్ దట్. కొంచెం రాయడం కష్టంగా ఉంది. Q0 by taking A it will goes to another state, and by taking B it will goes to another state. Again by taking B it will goes to another state, and again by taking A na yes it will goes to another state, and again by taking B it will goes to another state. So this is the initial state. What is the output here? Q0 దగ్గర అవుట్పుట్ ఏంటి? 0 మ్యామ్. 0. అండ్ Q0 దగ్గర నుంచి A తో ఏ స్టేట్ కి వెళ్తుంది? Q1 మ్యామ్. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0 మ్యామ్. నెక్స్ట్ Q1 దగ్గర నుంచి P తో Q2 వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0 మ్యామ్. ఎస్. నెక్స్ట్ Q2 నుంచి P తో Q3 ఎస్. అవుట్పుట్ 1. 1. నెక్స్ట్ Q3 విత్ A Q1 మ్యామ్. Q1 and output here is 0 మ్యామ్. 0. And next Q1 with B Q2 మ్యామ్. output 0 మ్యామ్. 0. So what is the output we are getting here? 0 0 0 1 0 0. 1 0 0. So how many ones are there in the output? 1 మ్యామ్. Only one is there. Similarly, how many ABB sequence are there in the given string? 1. Only one time we can get that ABB sequence. So this is the required Moore mission. మీరు ఏం చేస్తారు, దీనికి ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని అవి కూడా సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. ఎగ్జామ్ లో కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ అడిగినప్పుడు మినిమం 2 ఎగ్జాంపుల్స్, మినిమం 2 స్ట్రింగ్స్ ని మీరు చెక్ చేయాలి, ఒక స్ట్రింగ్ ని చెక్ చేయడం కాదు. ఓకే, కెన్ ఐ అరేంజ్ దిస్ ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నాయా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అరేంజ్ చేద్దామా? ఓకే, ఐఎమ్ ఎరేజింగ్ దిస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, టైం 3 minutes ఉంది కదా, అందుకని ఫాస్ట్ అప్ చేస్తున్నాను. టు డిటర్మైన్ బైనరీ స్ట్రింగ్స్ ట్రీటెడ్ as బైనరీ నెంబర్. ఏమడుగుతున్నారు చూడండి ఒకసారి. we need to construct the Moore mission. అదంతా కామన్ స్టేట్మెంట్, ముందు రాసేసుకోవచ్చు. సో we need to construct the Moore mission to determine residue mod 3 for binary strings treated as binary number. ఇది ఎక్కడో విన్నట్టుందా ఈ ప్రాబ్లమ్? ఎక్కడ విన్నావు ఈ ప్రాబ్లం? ఎక్కడ చెప్పుకున్నావు? mod 3 అంటే డివిజిబుల్ బై 3 అనే స్ట్రింగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడ చెప్పుకున్నాం? నిన్న క్లాస్ లో చెప్పారు మ్యామ్. చెప్పాం కదా, దాన్ని సిమిలర్ టు దట్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద మిషన్. సో ఇక్కడ ఏం రావాలి, ఇచ్చిన స్ట్రింగ్ గనక 3 తో డివిజిబుల్ అయితే అవుతుందో లేదో చెప్పండి అని అడుగుతున్నారు. అంటే మనం ఏం చేయొచ్చు, హియర్ ఆల్సో వీ కెన్ టేక్ 3 అవుట్పుట్స్. సో మనకు కనుక ఫైనల్లీ ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ 0, the string is divisible by 3. If it produces finally output 1, the string is not divisible by 3 or divisible by 3 with remainder 1, or if it produces output 2, the string is divisible by 3 with remainder 2. అలాంటి కేసెస్ తీసుకోవచ్చు అన్నమాట. సో హియర్ we can define delta with 0, 1 and 2 values, and input alphabets you can have 0, 1 obviously because the string is binary string. Okay, let us construct the construct the Moore mission, which is almost similar to yesterday's one. So ninna already మనం చెప్పుకున్నాం, we need to take 3 states here. Q0 Q1 Q2. Yes, Q0 Q1 Q2, and this is the initial state.
అండ్ క్యూ నాట్ కింద ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాలి మనం? వీఆర్ అస్యూమింగ్ దట్ దిస్ ఈస్ ద యాక్సెప్టెన్స్ స్టేట్. ఇది ఒక యాక్సెప్టెన్స్ స్టేట్ అనుకుంటే, సో ఇక్కడ ఎలాంటి స్ట్రింగ్స్ ని మనం తీసుకురావచ్చు? 0, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6 అంటే ఎలా రాయాలి? 1 1 0. సో ఇలాంటి స్ట్రింగ్స్ అన్ని ఇక్కడ యాక్సెప్ట్ అయిపోవాలి. నెక్స్ట్ Q1కి వచ్చేటప్పటికి రిమైండర్, దిస్ ఇస్ రిమైండర్ 1 కేస్, రిమైండర్ 0 కేస్, దిస్ ఇస్ రిమైండర్ 1 కేస్, దిస్ ఇస్ రిమైండర్ 2 కేస్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎలాంటివి తీసుకురావాలి? రిమైండర్ 1 4 ఎస్ 1 నెక్స్ట్ 4 4 7 సంథింగ్ అలాంటివి తీసుకురావాలి. అలాగే ఇక్కడ రిమైండర్ 2 కేసులో 2 5 ఎక్సెట్రా. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ 0 యాక్సెప్ట్ అయిపోవాలి. అంటే we can have self loop 0 here. Next, if at all you get 1, you can go to Q1. If at all you get 2, you can go to 2 అంటే ఏంటి? 1 1 కదా, 1 1 వచ్చినప్పుడు Q2కి వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ చెప్పుకుందే. నెక్స్ట్ 111 వచ్చిన కేసులో Q1కి రావాలి. సో ఇక్కడ 1 1 1 111తో Q1కి వచ్చేసాం. నెక్స్ట్ Q2 దగ్గర 0 వచ్చే కేసు ఏమైనా ఉందా? 100 ఏంట్రా? 110 మ్యామ్. 110 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, Q0 లో ఉంది కదా. ఎస్ మ్యామ్. 1 1 అంటే 0తో ఇక్కడికి వచ్చేయాలా? నిన్న ఎలా చెప్పుకున్నాం? దిస్ ఈజ్ 1. సో 1కి Q0 నుంచి 1కి వెళ్తాం. ఇక్కడ 1 1 ఉంది కదా, అందుకనే మనం అన్ని చేయకూడదు ఒకేసారి. ఒక నిమిషం ఆగండి చెప్తాను. ఫస్ట్ రో చూసుకుందాం అని చెప్పాను కదా. ఫస్ట్ రోలో 0 ఉంది, ఇక్కడ 0 సెల్ఫ్ లూప్ తీసేసుకున్నాం. సెకండ్ రోలో 1 ఉంది, సో Q0 నుంచి 1కి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ రోలో 1 ఉంది, సో 1 కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏంటి 2 టైమ్స్ రాసుకున్నాం ఏంటి? ఇక్కడ 1 0 రా, ఇక్కడ రాంగ్ రాసాం, అందుకని రాంగ్ వచ్చింది. దిస్ ఇస్ 1 0 కదా, సో ఇక్కడ 0 తీసుకోవాలి. 2 కదా, సో 1 0 అంటే 1 0 కన్స్ట్రక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 1 1కి Q0కి రావాలి. సో 1 ఇక్కడ ఉంది, 1 1కి Q0కి వచ్చేసాం. నెక్స్ట్ 1 0 0కి Q1కి రావాలి, 1 0 0కి. సో 1 0 ఇక్కడ నుంచి ఇంకో 0కి ఇలా బ్యాక్ పెట్టేస్తే Q1కి వచ్చేస్తాం. నెక్స్ట్ 1 0 1కి Q2 దగ్గర ఉండాలి, 1 0 1కి Q2 దగ్గర ఉంటాం. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కన్స్ట్రక్షన్. దీన్ని ఇప్పుడు మోర్ మిషన్ లోకి మార్చాలి. సో క్లాస్ టైం అయిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ ఇచ్చే టాస్క్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. మనకు కావాల్సిన కండిషన్ ఏంటి? డివిజిబుల్ బై 3 అయితే 0 అవుట్పుట్ రావాలి. 3 విత్ రిమైండర్, ఐ మీన్ డివిజిబుల్ బై 3 విత్ రిమైండర్ 1 అయితే 1 అవుట్పుట్, రిమైండర్ 2 అయితే 2 అవుట్పుట్ రావాలి. ఫైనల్ గా అంటే సపోజ్ మనకు అవుట్పుట్స్ ఇలా వచ్చినాయి అనుకోండి, ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అదే అనమాట. అంటే ఫైనల్ అవుట్పుట్ 0 వస్తే అది డివిజిబుల్ బై 3, ఆ స్ట్రింగ్ మొత్తం. ఫైనల్ అవుట్పుట్ 1 వస్తే దట్ స్ట్రింగ్ ఈస్ డివిజిబుల్ బై 3 విత్ రిమైండర్ 1. ఫైనల్ అవుట్పుట్ 2 వస్తే దట్ స్ట్రింగ్ ఈస్ డివిజిబుల్ బై 3 విత్ రిమైండర్ 2, లైక్ దట్. సో modify this mealy mission, this more mission with little adjustments according to the required problem. సో ప్రాబ్లమ్ కి తగ్గట్టుగా దీని అవుట్పుట్ స్టేట్స్ మెన్షన్ చేసి నెక్స్ట్ క్లాస్ కి తీసుకురండి. అలాగే నేను లాస్ట్ క్లాస్ లో ఇచ్చిన ప్రాబ్లమ్ ని కూడా స్క్రీన్ షేర్ చేయండి. 19 చేస్తా అన్నారు, ఇంకెవరైనా కూడా చేస్తారేమో చెప్పండి. ఓకేనా? యూ కెన్ లీవ్ ద క్లాస్.